హాయ్ హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. కొంతమంది మీరు కాఫీ కబుర్లు వీడియోలో చెప్తే బాగుంటుందండి అన్నారు. అందరికీ ఈ గుడ్ మార్నింగ్, హ్యాపీ సండేతో మరి ఒక చక్కటి వీడియో చేసి పెడితే ఎలా ఉంటుంది అని నాకు అనిపించింది. ఇదివరలో పెట్టాను యూట్యూబ్లో, పెట్టాను. కానీ పర్సనల్గా ఇలాగా వీడియో ఎప్పుడు పెట్టలేదు. ఇలా బాగుంటుంది అనిపించింది. సరదాగా మీ అందరితో షేర్ చేసుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది. మరి నా కాఫీ కబుర్లతో మీ ముందుకు వచ్చేసింది మంచి స్ట్రాంగ్ కాఫీ సేవనం తర్వాత. మ్మ్. సూపర్గా ఉందండి కాఫీ, ఫిల్టర్ కాఫీ. నాకు కాఫీ అంటే చాలా ఇష్టం. ఆ మంచి కాఫీ తాగితే నిజంగా ఒక ఫ్రెండ్తో మాట్లాడినంత ఆనందంగా ఉంటుందన్నమాట. ఆమ్, ఓకే, నా కాఫీ కబుర్లని మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. ఇవాల్టి కాఫీ కబుర్లలోకి వచ్చేస్తే, నిన్న మనం అంబానీ గారి గురించి, వాళ్ళల్లో వచ్చిన అభివృద్ధి గురించి, డెవలప్మెంట్ ఈజ్ ఏ కల్చర్ అనే ఒక విషయం గురించి చెప్పుకున్నాం హ్యాపీ సాటర్డే రోజున. ఇవాళ అలాగే రీసెంట్గా దివంగతులైన కీర్తిశేషులైన రామోజీరావు గారి గురించి కొంచెం చెప్తాను. హ్యావ్ ఎ నైస్ డే, హ్యాపీ సండే, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మరి కాఫీ కబుర్లలోకి వచ్చేసిద్దామా? మీరందరూ కాఫీ తాగారా? మరి నా కాఫీ కబుర్ల కప్పు అందుకోండి మీరు కూడాను. ఒక రంగాన్ని ఎంచుకొని నిజాయితీగా కొన్నాళ్ళు కష్టపడి పనిచేస్తే అగ్రస్థానానికి చేరుకోవచ్చు. కానీ ఆ అగ్రస్థానాన్ని నిలుపుకోవడానికి అంతకన్నా ఎక్కువ కృషి చేయాల్సి ఉంటుంది. తెలుగు దినపత్రికల చరిత్రలో ఈనాడు దినపత్రిక ప్రారంభం ఒక సంచలనం. అనతి కాలంలోనే నంబర్ 1 స్థానానికి ఎదిగింది. అయితే దాదాపు అసాధ్యమైన విషయం ఏంటంటే, గత 49 సంవత్సరాలుగా తెలుగు దినపత్రికలలో ఈనాడు పత్రికదే మొదటి స్థానం. చాలా వరకు ఈనాడు పేపర్ చదవని వాళ్ళు ఉండరండి. నేను కూడా ఈనాడే తెప్పించుకుంటాను. శ్రీమంతుడు సినిమాలో ఒక సన్నివేశంలో అన్నదమ్ముల అనుబంధం గురించి హీరో చెప్తాడు. 40 సంవత్సరాలు, ఇట్స్ అమేజింగ్, చూస్తూ ఉందాం ఇంకా 47 సంవత్సరాలు వాళ్ళు కలిసే ఉంటారని. ఈ డైలాగ్ మీకు ఎవరికైనా గుర్తుందా? శ్రీమంతుడు సినిమాలో 40 ఇయర్స్, ఇట్స్ అమేజింగ్, చూస్తూ ఉందాం ఇంకా 40 సంవత్సరాలు వాళ్ళు కలిసే ఉంటారని. తల్లిదండ్రుల్ని హైదరాబాదు తను ఉద్యోగం చేసే ఊరికి తీసుకెళ్ళిపోదాము అని అన్నగారి నుంచి వేరు చేస్తుంటే మన మహేష్ బాబు గారు చెప్పిన డైలాగ్ ఇది. సరిగ్గా అలాగే తెలుగు సమాజం అలా చూస్తూ ఉండగానే ఈనాడు దినపత్రిక 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవచ్చు. 38 సంవత్సరాలుగా ఈనాడు సంస్థలో పనిచేస్తున్న ప్రస్తుత ఎడిటర్ రామోజీరావు గారి ఆత్మకథ లాంటి పుస్తకం రాసిన నాగేశ్వరరావు గారితో మరి ఈరోజు రామోజీ ఫిలిం సిటీలో ఉన్న ఈనాడు కార్యాలయంలో మాట్లాడుతున్నప్పుడు జరిగిన సంఘటన. రామోజీరావు గారి నిబద్ధత గురించి ఆయన చెప్పిన ఒక విషయం విని మరి చాలా నిర్ఘాంతపోయాను. అదేంటంటే, మార్గదర్శి చిట్ ఫండ్ ప్రారంభించిన తొలి రోజుల్లో రామోజీరావు గారి మరో వ్యాపారమైన ఇమేజెస్ అనే అడ్వర్టైజింగ్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఆయన భార్య రమాదేవి గారు తన జీతాన్ని పొదుపు చేయటానికి కంపెనీలో ఒక బ్రాంచ్లో ఒక చిట్ గ్రూప్లో జాయిన్ అయ్యారు. కొన్ని రోజుల తర్వాత చిట్టు పాడుకుని డబ్బు తీసుకున్నారు. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత ఆ బ్రాంచ్ మేనేజర్ ఒక పని మీద రామోజీరావు గారిని కలిశారట. మాటల మధ్యలో ఆ మేనేజర్ గారు కాస్త సంతోషంతో కూడిన గర్వంతో, మేడం గారు మా బ్రాంచ్లో చిట్టు వేశారు, ఈ మధ్యనే పాడుకొని డబ్బు తీసుకున్నారు అని చెప్పారు. మరుక్షణం రామోజీరావు గారి నోటి నుంచి దూసుకు వచ్చిన ప్రశ్న ఆ మేనేజర్కి అర్థం కావడానికి దాదాపు నిమిషం పట్టింది. తన భార్య కూడా మార్గదర్శిలో చిట్ వేసి పాడుకుని డబ్బు తీసుకున్నారని మేనేజర్ చెప్పిన వెంటనే రామోజీరావు గారి నోటి వెంట దూసుకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, షూరిటీలు తీసుకున్నారా అని అడిగారట. ఒక పుల్లారెడ్డి, ఓ రామోజీరావు, ఒక భాష్యం రామకృష్ణ రాత్రికి రాత్రి గొప్పవాళ్ళు కాలేదు. దశాబ్దాల విరామం లేని కష్టమే వాళ్ళని గొప్పవాళ్ళని చేసింది. అటువంటి వాళ్ళని మనం మార్గదర్శకం చేసుకోవాలి. వాళ్ళు ఎలా పెద్దవాళ్ళు అయ్యారో అలాగా వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ మార్గాన్ని మనకి నిర్దేశిస్తున్నారు.
అటువంటి బాటలో నడిస్తే అందరూ కూడా కష్టానికి తగిన ఫలితాన్ని తప్పకుండా పొందుతారు. వాళ్ళ కష్టాన్ని కాకుండా మరి వారి సుఖాలని, డబ్బుని కాకుండా వాళ్ళ కష్టాన్ని చూడాలని ఈ వ్యాసంలో చెప్తున్నారు. లక్డీకాపుల్, ఖైరతాబాద్, ఎర్రమంజిల్ దాటిన తర్వాత పంజాగట్లో లెఫ్ట్ తిరిగాక నాగార్జున సర్కిల్, TV9, సాగర్ సొసైటీ దాటిన తర్వాత స్టేజీలో దిగితే ఎదురుగా ఎల్వి ప్రసాద్ కంటి హాస్పిటల్ ఉంటుంది. దేశ విదేశాల నుంచి కూడా ప్రతిరోజు చాలామంది వస్తూ ఉంటారు. మరి ఇటువంటి విషయాల్ని ఇవాళ నా కాఫీ కబుర్లలో సంతరించుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ కాఫీ కబుర్లని కొంచెం ఈరోజే స్టార్ట్ చేశాను వీడియో తీయటం, కొద్దిగా బాగాలేదు. అందరూ అభిమానిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదములు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరి మంచి కాఫీతో మీ ముందుకు వచ్చేసింది మీ హిమబాల. మీ కామెంట్స్ని షేర్ చేస్తారని కోరుకుంటూ హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ.